ఇటీవల వచ్చిన డాకు మహారాజ్ సినిమాలో కలెక్టర్ నందిని ఠాకూర్ పాత్రలో నటించి మెప్పించారు శ్రద్ధా శ్రీనాథ్. సంఖ్యాపరంగా చూస్తే ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రాధాన్యం ఉండే ఏ పాత్రలోనైనా నటించేందుకు సిద్ధమని నిరూపించారు. అయితే చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు. కానీ శ్రద్ధా శ్రీనాథ్ మాత్రం లాయర్ అయ్యాకే యాక్టర్ అయ్యారు. ఈ నేపథ్యంలో శ్రద్ధా శ్రీనాథ్ కి సంబంధించిన అంశాలు తెలుసుకుందాం. శ్రద్ధా శ్రీనాథ్ అసలు పేరు శ్రద్ధా రామ శ్రీనాథ్. 1990 సెప్టెంబర్ 29న జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్లో పుట్టారు. తండ్రి కల్నల్ శ్రీనాథ్ కాగా తల్లి రామశ్రీనాథ్. తండ్రి శ్రీనాథ్ కర్ణాటకలోని మైసూర్కు చెందినవారు. ఆర్మీలో పనిచేసేవారు. ఇక తల్లి ఉపాధ్యాయురాలు. జమ్మూ కాశ్మీర్లో పుట్టిన శ్రద్ధా శ్రీనాథ్ కి 9వ వయసున్నప్పుడు ఆమె కుటుంబం అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఆమె తండ్రి సైన్యంలోని కుమావోన్ రేంజ్మెంట్ లో కల్నల్ హోదాలో ఉండేవారు. పురాతనమైన బ్యాటిల్ ఫీల్డ్ రేంజ్మెంట్లలో అది కూడా ఒకటి. ఎక్కువగా ఫీల్డ్ లోనే ఉండేవారు. అప్పట్లోనే కార్గిల్ వార్ లో ఆయన పాల్గొనాల్సి వచ్చింది. ఆ టైంలో వీరి కుటుంబం కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉండేది. అయితే ఆ సమయంలో తన తల్లి ఫ్యామిలీని డీల్ చేసిన తీరును చూసి స్ఫూర్తి పొందారు శ్రద్ధా శ్రీనాథ్. ఆ తరువాతి కాలంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లకు బదిలీ అయింది. కొన్నిసార్లు కొండల్లో, గుట్టల్లో ఉండాల్సి వచ్చేది కూడా. కొన్నాళ్ల తరువాత తండ్రికి సికింద్రాబాద్ బదిలీ అయింది. దీంతో 7 నుండి 10వ తరగతి వరకు సికింద్రాబాద్ లోని ఆర్మీ స్కూల్లో చదువుకున్నారు. తరువాత తమ సొంత నగరమైన మైసూర్కు వెళ్లిపోయారు. అక్కడే ఇంటర్ వరకు చదివారు. మొత్తంగా చూస్తే +2 వరకు శ్రద్ధా శ్రీనాథ్ 9 స్కూళ్లు మారారు. ఇక ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీని బెంగళూరులో చదవాలని నిర్ణయించుకున్నారు. ఒక్కరే రూమ్ తీసుకుని ఉండేవారు. తల్లి వారానికి ఒకసారి వచ్చి వెళ్లేవారు. శ్రద్ధా శ్రీనాథ్ ఇంటికి దూరంగా ఉండడం కూడా అదే ఫస్ట్ టైం. దీంతో తనకు తొలినాళ్లలో కొంత భయం అనిపించింది. అదే టైంలో మరికొంత ఫ్రీడమ్ దొరికినట్లయిందట. దీంతో బస్లోనే తిరుగుతూ బెంగళూరు మొత్తం చూసేశారు. తనకు నచ్చిన హోటల్కి వెళ్లి తినాలనుకున్నవన్నీ తిన్నారు. స్నేహితులతో టూర్లకు వెళ్లేవారు. ఆ టైంలోనే కొన్ని అంశాలను అబ్జర్వ్ చేశారు. అప్పుడే బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తనకు అర్థమైంది. అందుకే పేరెంట్స్ అన్ని జాగ్రత్తలు చెబుతారేమో అనుకున్నారట. బెంగళూరులోని బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ స్టడీస్ నుండి LLB పూర్తి చేశారు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ కు సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనే విషయానికి వస్తే, చిన్నతనంలో తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా పిల్లలతో టైం స్పెండ్ చేసేవారు. ప్రతి ఆదివారం తల్లి సినిమాలకు తీసుకెళ్లేవారు. ఆ సినిమా స్టోరీని మరుసటి రోజు స్కూల్లో తన ఫ్రెండ్స్ కి చెప్పేవారట. అయితే శ్రద్ధా శ్రీనాథ్ ఆ స్టోరీ చెప్పే తీరు నచ్చిన తన స్నేహితులు నువ్వు సినిమాల్లోకి వెళ్ళవచ్చు అన్నారట. తొలినాళ్లలో తాను ఆ మాటలను పట్టించుకోలేదు. ఇక స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ లో, నాటకాల్లో పాల్గొనాలని తల్లిదండ్రులు ప్రోత్సహించేవారు. ఓసారి ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ ముగిశాక నిర్వహించే వేడుకల్లో ఓ నాటకాన్ని ప్రదర్శించిన శ్రద్ధా శ్రీనాథ్ కి మంచి ప్రశంసలు అందాయి. అప్పటి నుండి నాటకాలపై ఆసక్తి పెరిగింది. 10వ తరగతి నాటికే పలు ప్రైజ్లు సాధించారు. అంతేకాకుండా స్కూల్లోనూ మిమిక్రీ చేసి నవ్వించేవారట. స్టాండప్ కామెడీ కూడా అప్పుడే చేసేవారు. ఆ టైంలోనే తనను సినిమాల్లోకి వెళ్లాలని చెప్పిన తన స్నేహితుల మాట ఆమె మనసులో బలంగా నాటుకుపోయింది. అయితే మనం అనుకున్న లక్ష్యాలు మనకు సరిపోతాయో లేదో చెక్ చేసుకోవాలని తల్లిదండ్రులు చెప్పే మాటను గుర్తుకు తెచ్చుకున్నారు. యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉన్న అమ్మా నాన్నలు ఏమంటారో అన్న భయంతో చదువుపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా కెరీర్ కు సంబంధించి కూడా సేఫ్ జోన్ లో ఉండాలనే ఉద్దేశంతో లా పూర్తి చేశారు. ఆ తర్వాత బెంగళూరులో ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ తరఫున సివిల్ లాయర్ గా సేవలందించారు. కొన్నాళ్లకు ఫ్రెంచ్ రిటైల్ కంపెనీకి లీగల్ అడ్వైజర్ గా కూడా ఉన్నారు. కార్పొరేట్ లీగల్ అడ్వైజర్ గా చేశారు. ఇక ఆమె కోర్టుకు వెళ్లిన టైంలో కోర్టుకు వచ్చే పలు రకాల కేసులను అబ్జర్వ్ చేశారు. చిన్న చిన్న సమస్యలకే కోర్టుల చుట్టూ తిరిగే వారిని కూడా చూశారు. దీంతో కొంతమందికి నామమాత్రపు ఫీజు తీసుకుని కేసులను వాదించేవారు. అక్కడే థియేటర్ గ్రూప్ లో చేరి నాటకాలు వేసేవారు. రియల్ కేస్ స్టడీస్ తో నాటకాలు వేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. సామాజిక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా ఆ నాటకాలు ఉపయోగపడ్డాయి. అయితే అక్కడే తాను కెరీర్ లో ఏ రంగాన్ని ఎంచుకోవాలనే కన్ఫ్యూజన్ వచ్చింది. ఓసారి లాయర్ గా కంటిన్యూ కావాలని అనుకునేవారు. మరోసారి సైకోథెరపిస్ట్, మరోసారి న్యూస్ రీడర్, ఇంకోసారి ఆస్ట్రోనాట్ కావాలని అనుకునేవారు. చివరికి 2 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఏ కొత్త ప్లేస్ కి వెళ్ళినా, కొత్త ఫీల్డ్ కి వెళ్ళినా పెద్దగా భయపడేవారు కాదు. అందుకు కారణం కూడా ఉంది. తండ్రికి పలు చోట్లకు బదిలీలు ఉండేవి. ఒక్కోసారి ఏడాదికే ఆయన వేరే చోటికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఫ్యామిలీ కూడా ఆయనతో పాటే వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే తనకు స్కూల్ మారడం, క్లాస్మేట్స్, టీచర్స్, ఫ్రెండ్స్, నైబర్స్, లొకేషన్లు మారడం అలవాటైపోయింది. తొలినాళ్లలో బాధగా అనిపించిన ఆ తర్వాత మార్పును అంగీకరించక తప్పదని అనుకుని తన పని మీద మాత్రమే దృష్టి పెట్టేవారు. అందుకే సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పినా వారు పెద్దగా భయపడలేదు, అబ్జెక్షన్ పెట్టలేదు. పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. కానీ తనకు సినిమాల గురించి ఎలాంటి నాలెడ్జ్ లేదు.
పరిచయాలు లేవు. అయినా సరే తనపై తనకు నమ్మకం ఉండడంతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించారు. పలు ప్రయత్నాలు చేశాక ఓ లోకల్ యాడ్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఫెస్టివల్స్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్స్ లో నటించారు. యాక్టింగ్ చేసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా ట్రై చేశారు. సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్లు, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు ఇలా అన్నిటికీ ఆడిషన్స్ ఇచ్చేవారు. చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ లేదని చెప్పి రిజెక్ట్ చేసేవారు. మరికొందరు అసలు సమాధానం కూడా చెప్పేవారు కాదు. తాను హీరోయిన్ పాత్ర కోసమే ట్రై చేయకుండా ముందుగా నటించే అవకాశం వస్తే చాలు అనుకున్నారు. ఇక 2015లో మలయాళంలోని కోహినూర్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్లి సెలెక్ట్ అయ్యారు. విజయ్ గోవింద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో ఆసిఫ్ అలీ, ఇంద్రజిత్ సుకుమారన్ తదితరులు నటించగా అదితి రవితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఈ మూవీ హిట్ కావడంతో పాటు ఫస్ట్ మూవీలోనే తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ టైంలోనే ఆమెకు అసలైన సవాలు ఎదురైంది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఈ అమ్మాయి ఏడాది కన్నా ఎక్కువ కాలం ఉండలేదు అనే కామెంట్స్ విన్నారు. కొందరు నటులు శ్రద్ధా శ్రీనాథ్ ఎదుటే కామెంట్స్ చేసేవారు. దీంతో వారితో గొడవ పడే కంటే కూడా తాను ఇండస్ట్రీలో నిలదొక్కుని వారికి సమాధానం ఇవ్వాలనుకున్నారు. ఫలానా పాత్ర మాత్రమే కావాలి అనుకోకుండా తనకు సరిపోయే పాత్రలను ఎంచుకున్నారు. ఇక కోహినూర్ సినిమా ద్వారానే 2016లో కన్నడలో పవన్ కుమార్ డైరెక్షన్ లో యూటర్న్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు శ్రద్ధా శ్రీనాథ్. ట్రాఫిక్ రూల్స్ వయలేషన్స్, క్రైమ్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ తదితర అంశాల నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హిందీ, తెలుగు, సింహళం భాషల్లో యూటర్న్ పేరుతో, మలయాళంలో కేర్ఫుల్ పేరుతో, బెంగాలీలో ఫ్లైఓవర్ పేరుతో రీమేక్ అయింది. కన్నడలో వచ్చిన అనురాగ అరలిత్తు సినిమా తర్వాత సింహళంలో రీమేక్ అయిన రెండో మూవీ కూడా ఇదే. మొత్తంగా ఈ మూవీ 7 భాషల్లో రీమేక్ అయింది. 2.5 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా దాదాపు 80 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఈ సినిమాకు గాను బెస్ట్ కన్నడ యాక్ట్రెస్ గా ఫిల్మ్ఫేర్, సైమా, ఐఫా అవార్డులను గెలుచుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఆ తర్వాత ప్రదీప్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఉర్విలో నటించారు. ఇక మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన కాట్రు వెలియుడై సినిమాతో తమిళంలో అడుగుపెట్టారు. అప్పటి నుండి ఇవాన్ తంతిరన్, ది విలన్, విక్రమ్ వేద, ఆపరేషన్ అలమేలమ్మలో నటించారు. ఆపరేషన్ అలమేలమ్మ సినిమాలో టీచర్ గా నటించి మెప్పించడంతో పాటు పలు అవార్డులు సాధించారు శ్రద్ధా శ్రీనాథ్. బాలీవుడ్ లో మిలన్ టాకీస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలుగులో జెర్సీ సినిమాతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో తల్లి పాత్రలో నటించారు. అవార్డులు అందుకున్నారు. అప్పుడే చాలా మంది ఇంత చిన్న వయసులో తల్లి పాత్రలు చేస్తే తరువాత కూడా అటువంటి పాత్రలే వస్తాయి అని చెప్పారట. అయితే పాత్ర ప్రాధాన్యం ఉండడంతో ఒప్పుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఇక విక్టరీ వెంకటేష్ గారి సైంధవ్లో కమెడియన్ గెటప్ శ్రీనుకి భార్యగా నటించడం ద్వారా ప్రాధాన్యం ఉండే ఏ పాత్రలోనైనా నటిస్తానని చెప్పకనే చెప్పారు శ్రద్ధా శ్రీనాథ్. మొత్తంగా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, తమిళంలో వరుసగా ఆఫర్లు వస్తున్నా తనకు నచ్చిన పాత్ర ఎంచుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్ మొత్తంగా 7 అవార్డులను సాధించారు. బెంగళూరు టైమ్స్ ప్రచురించిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ జాబితాలో 2017లో 5వ స్థానంలో నిలవగా 2018లో 9వ స్థానంలో, 2020లో 16వ స్థానంలో నిలిచారు. ఇక కొన్నాళ్ల క్రితం విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ఫలక్నామా దాస్ సినిమాను రిజెక్ట్ చేశారు. ఈ సినిమాలో నటించేందుకు శ్రద్ధా శ్రీనాథ్ ని ఒప్పించాలని విశ్వక్సేన్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి మరీ ప్రయత్నించారు. అయితే రీమేక్ సినిమాలపై ఇంట్రెస్ట్ లేకపోవడంతో పాటు కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారట. ఈ అంశంపై అప్పట్లో చాలా కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత 2 సినిమా ఆఫర్లను కూడా కోల్పోయారు. ఇక విశ్వక్సేన్ తో కలిసి మెకానిక్ రాకీలో నటించారు. ఇటీవలే విడుదలైన డాకు మహారాజ్ సినిమాలో కలెక్టర్ నందిని ఠాకూర్ పాత్రలో నటించి మెప్పించారు. నందిని ఠాకూర్ కుమార్తె వైష్ణవి చుట్టూనే కథ కూడా తిరుగుతుంది. ఆ పాత్రలో కాసేపే కనిపించిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శ్రద్ధా శ్రీనాథ్. ఆమెకు ఇది 25వ చిత్రం కూడా. ఈ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ, నేను సర్ అని పిలిస్తే బాలకృష్ణ గారు ఊరుకునేవారు కాదు, బాలా అని పిలవాలని చెప్పేవారు. బయట ఎంతో సీరియస్ గా కనిపిస్తారు, అయితే ఆయన దగ్గర నుండి చూస్తే చాలా సరదాగా ఉంటారు. ఒక్కసారి కెమెరా ముందుకు వెళ్ళగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆ పాత్రలో లీనమైపోతారు. ఆయన నుండి చాలా నేర్చుకున్నాము. అయితే నేను లక్ అనే అంశం కంటే కూడా టాలెంట్ తోనే పాత్రలు వస్తున్నాయని నమ్ముతున్నాను అని చెప్పారు. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తుండగా రజనీకాంత్ హీరోగా వస్తున్న జైలర్ 2లోనూ నటించనున్నారు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ గుండెపై ఉండే ఓ టాటూ అంశం కూడా గతంలో వైరల్ అయింది. ఆ అంశంపై ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 18 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డాను. ఆ టైంలో నాకు ఓ అబ్బాయి అంటే క్రష్ ఉండేది. అతడే నాకు బీటిల్స్ బ్రాండ్ ని, ఆ పేరుతో ఉన్న బ్యాండ్ ని పరిచయం చేశాడు. అందుకే ఆ 2 కలిపి టాటూ వేయించుకున్నాను అని చెప్పారు. అయితే ఆ అబ్బాయి ఎవరనేది మాత్రం రివీల్ చేయలేదు. ఇక ఓవైపు లాయర్ గా, యాక్టర్ గా రాణిస్తూనే చెన్నైలో రెస్టారెంట్స్ ని ఓపెన్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మొత్తం మీద 25 సినిమాల్లో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ పలు భాషల్లో నటించడంతో పాటు తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రానున్న కాలంలో ఆమె మరిన్ని మంచి పాత్రల్లో నటించాలని కోరుకుందాం. ఇవి శ్రద్ధా శ్రీనాథ్ కి సంబంధించిన విశేషాలు.